వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో వర్షం కోసం గ్రామ దేవతలకు, గ్రామ ఓడ్రాయికి, దర్గాలకు 150 బిందులతో ప్రత్యేక పూజతో పాటు ఫాతిహాలు వహించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ వర్షాలు లేక పంటలు వేసుకుందామంటే బోర్లలో నీరు లేక వర్షాధారంపై జీవించే తమకు దుర్భర పరిస్థితి నెలకొంది ఉందని, ఆ భగవంతుడు మంచి వర్షం కురిపించి పాడి పంటలతో తామంతా సుఖంగా ఉండాలని ఉద్దేశంతో వరుణుడి రాక కోసం ఈ విధంగా జలాభిషేకం నిర్వహించి పూజలు చేస్తున్నామన్నారు. ఇక్కడ చూడండి. ఆయన మాది గొనెండ్ల. మేము ఈరోజు వాన రానందుకు దేవుడు మాకు పంటల వసంగా వస్తుండలేవు, పంటలు ఎండిపోతున్నాయి, 10 చేనుల వసం పండుతుండలేవు, మిరప చేనులు పండుతుండలేవు. అందువలన మనము దరగలకు కానీ దేవుళ్ళకి కానీ నీళ్ళు పోస్తున్నాం. ఎందువలనంటే ఇట్లా వానలు రావాలని వేడుకుంటాం దేవుళ్ళని. అందుకోసం ఈరోజు నీళ్ళు పోస్తున్నాం 5 రోజులు. ఈరోజు స్టార్ట్, ఇంకా 4 రోజుల వరకు పోస్తున్నాం. ఇప్పుడు మేము దాదాపు ఒక 100 అడవులు పోసిటాం ఇప్పుడు వరకు మేము. అంతే, ఏమో మాకు వాన రావాలా దేవుడు. అందువలన పంటలు ఎండిపోతున్నాయి, బోర్లు తగ్గిపోతున్నాయి. బోర్లు అయితే అసలు లేవు, ఇంకా నీళ్ళే పడుతుండలేవు అసలు బోర్లను. మాకు వానలు రానందువలన ఆ పశువులో గడ్డి లేదు, ఏమీ లేదు. అసలు మాకు పంటలను పండుతున్నాయి, నీళ్లు పడుతుండలేవు. అందువలన మేము దరగాలకు కానీ దేవుళ్ళకి కానీ దేవాలయాల్లో నీళ్ళు పోస్తున్నాం. అందువల్ల వాన రావాలని వానదేవుని కోరుకుంటున్నాము. మాకు వాన రావాలని అట్టాల్సింది దేవునికి కోరుతున్నాం అంతే. నా పేరు వాసుదేవ నాయుడు, గోనెండ్ల.